యుగపురుషుడిగా పేరుగావించినటువంటి దివంగత నేత ఆంధ్రుల అన్న ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు స్పష్టం చేశారు. ఇక సికింద్రాబాద్ రసూల్పురం నుండి ఎన్టీఆర్ అమరజీవి యాత్రను ఎన్టీఆర్ మార్గ్ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక డాక్టర్ ఏఎస్ రావుతో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. తెలుగుదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దివంగత నేత మరి ఎన్టీ రామారావు 28వ వర్ధంతి సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఒక సమాజానికి సేవ చేయాలన్న దృక్పథంతోనే మరి రక్తదానం కావచ్చు, అన్నదానం కావచ్చు, ఇతర కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. మనతో పాటు అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఈ 28వ వర్ధంతి సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? యుగ పురుషుడిగా ఆయన సమాజానికి కావచ్చు, మహిళలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఆయన వాళ్ళ హృదయాల్లో నిలిచిండు. మీరు ఈసారి ఏ విధంగా ఎటువంటి కార్యక్రమం చేస్తున్నారు? గతంలో నూరేళ్ల సందర్భంగా కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క 28వ వర్ధంతి సందర్భంగా రేపు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కాకుండా ప్రతి సంవత్సరం కూడా అన్నగారి యొక్క వర్ధంతి రోజు రసూల్పుర ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి అన్నగారి యొక్క సమాధి వరకు, ఎన్టీఆర్ ఘాట్ వరకు అమర్జ్యోతి ర్యాలీ అనేది తీయడం జరుగుతుంది. రేపు ఫస్ట్ మార్నింగ్ అమర్జ్యోతి యాత్ర అది కంప్లీట్ చేసుకొని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర అన్నగారి సమాధికి నివాళులు అర్పించి ఆ తర్వాత తదుపరి కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పేదలకు, జిహెచ్ఎంసీ వర్కర్లకు వాళ్ళకు దుప్పట్ల పంపిణీ, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో అనుసంధానంలో జరగబోతున్నది. ఈ సందర్భంగా 28వ వర్ధంతి సందర్భంగా యావత్ ప్రజానీకానికి, తెలుగువారు ఎక్కడున్నా అన్నగారు చేసినటువంటి మహాపనులు, అన్నగారు చేసినటువంటి గొప్ప పనులన్నీ కూడా ఈరోజు మనం అందరం ఒకసారి గుర్తు చేసుకునే అవసరం ఉంది. ఆ రోజు అట్టడుగు వర్గాలు రాజకీయ రంగంలో ప్రవేశం ఉండేది కాదు. అట్టడుగు వర్గాలకు కేవలం సంపన్నులు మాత్రమే, కొన్ని సామాజిక వర్గాలే మాత్రం రాజకీయాన్ని శాసిస్తున్నవారు. అతి సామాన్యులు సైతం, అణగారిన కులాల నుంచి, అట్టడుగు వర్గాల నుంచి సామాన్యులను సైతం తీసుకొచ్చి శాసనసభ సభ్యునిగా చేసి ఒక ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా తీర్చిదిద్ది వారికి ఒక రాజకీయ భవిష్యత్తును అందించినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా మహిళలకు కూడా ఆస్తిలో సగభాగా మక్కువ ఉండాలని చెప్పేసి వారు తీసుకున్నటువంటి నిర్ణయం. అదే కాకుండా ఈ మాండలిక వ్యవస్థ రద్దు చేసి, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఒక సామాజిక న్యాయం ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క వర్గానికి, పేదవాడికి కడుపు నిండా కూడు గుడ్డ నీడు, 3 పూటల కడుపు నిండా తిండి తినాలా, ప్రజల యొక్క సంక్షేమము, ప్రజల యొక్క ఆస్తులకు, ప్రజల యొక్క ప్రాణాలకు రక్షణ కావాలని చెప్పేసి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అన్నగారు రాకముందు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు హైదరాబాద్ నగరం ఒక కర్ఫ్యూ నగరంగా ప్రసిద్ధిగాంచింది. అప్పుడు ప్రతి 2 నెలలకు 3 నెలలకు మత కలహాలు సృష్టించడము, కొన్ని రాజకీయ పార్టీలు తమ యొక్క రాజకీయ పబం గడుపుకోవడం కొరకు మత కలహాలు సృష్టించి ఈ యొక్క కర్ఫ్యూ భయం చేసేది. ఒక మతపరమైనటువంటి కమ్యూనల్ రాజకీయాలకు తెరలేపేవారు. అన్నగారు వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూ అనేది మటుమాయం అయిపోయింది. మా జనరేషన్లో కర్ఫ్యూ చూసాం, కానీ మా తర్వాత జనరేషన్ కర్ఫ్యూ అనేది ఎలాగుంటుంది హైదరాబాద్లో వాళ్ళు కనివిని ఎరగారు. ఎందుకంటే దీని యొక్క గొప్పతనం, దీని యొక్క శ్రేయస్సు మొత్తం అన్నగారికి చెందుతుంది. అన్నగారు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్, ఈ పైల్వాన్లు, రౌడీలందరూ మొత్తం మటుమాయం అయిపోయారు. అదేవిధంగా అనేక రంగాల్లో, విద్యకు సంబంధించినటువంటి, వైద్య సంబంధించినటువంటి దాంట్లో కూడా ప్రతిదీ కూడా అన్నగారు నిస్వార్థ భావంతో ఒక నా భూతున్న భవిష్యత్తు అన్నట్టు అన్నగారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి అందించినటువంటి సేవలు ఏ పార్టీకి చెందినటువంటి వారైనా కానీ రాజకీయాలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్క వర్గం కూడా అన్నగారిని స్మరించుకోవడం అనివార్యం అయిపోయింది. ఈరోజు మీరు ప్రత్యేకంగా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన బాటలో నడవాలని చెప్పేసి యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఉందంటారా, లేదంటారా? మేము అన్నగారు పెట్టిన యొక్క పార్టీలో మేము ఒక నాయకుడిగా, నేను ఒక అధికార ప్రతినిధిగా నేను ఒక ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్టీ నుంచి అంటే నేను పూర్వజన్మ చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అనుకుంటాను.
ఎందుకంటే వారు ఈ యొక్క పార్టీని స్థాపించిన ఒక మహాసంకల్పంతో, వారు పార్టీ పెట్టినటువంటి ఈ ముహూర్తమే ఒక మహోన్నతమైనటువంటి ముహూర్తం. వారి మాట, వారు చెప్పినటువంటి ఏమంటారు, వారు అనుకొని ఏ విధమైతే ఏ యొక్క ఆలోచనతో ఈ పార్టీ పెట్టారో ఆ ఆలోచనలు రాబోయే తరానికి ఒక ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శనం అయింది. అదేవిధంగా వారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా వారి యొక్క ఆశయాలకు ముందుకు తీసుకెళ్లడంలో సఫలమయ్యారు. ఫస్ట్ ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరి యొక్క ఆశయాలు ఈరోజు పార్టీని ఘన విజయం వైపు నడిపిస్తుంది. రాబోయే రోజుల్లో టీడీపీ ఏ విధంగా ఉండబోతుంది? అన్నగారి ఆశయాల కోసం పనిచేస్తున్నారు, ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి, ఆ పథకాలు ఇంకా అమలవుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో పార్టీ ఎలా ఉండబోతుందంటారు? అన్నగారు పెట్టినటువంటి పథకాలు ఈరోజు కూడా అమల్లో ఉన్నాయి. అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక సైకో ప్రభుత్వం కొనసాగుతుంది. ఆ సైకో ప్రభుత్వం పోవాలంటే అన్నగారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మరియు మా తెలుగుదేశం పార్టీ యొక్క మనోభావాలు, తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలకు ఎవరైతే ఏకీభవిస్తారో అలాంటి పార్టీలందరూ కూడా, ప్రజా సంక్షేమం కోరుకునే పార్టీలందరూ కూడా ఏకతాటిపై వచ్చి తెలుగుదేశంకి బలపరిస్తే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రజల కొరకు ఆలోచించేటువంటి ప్రభుత్వాన్ని, ఆ యొక్క పాలనను, సుపరిపాలన మేము అందిస్తామని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రజలు కూడా అదేవిధంగా భావిస్తున్నారు. ఆ సైకో ప్రభుత్వాన్ని, సైకో సీఎంని ఇంటికి పంపించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా, మళ్ళీ మా యొక్క వాళ్ళు రూపకల్పన చేసినటువంటి రాజధాని మళ్ళీ ఏ విధంగా నిర్మాణం అవుతుందా, పెండింగ్లో పడ్డటువంటి ప్రాజెక్టులన్నీ ఏ విధంగా పూర్తవుతాయా, గుంతలమయమైన రోడ్లు మళ్ళీ ఏ విధంగా రోడ్లు వేస్తారా, ఉజ్వల భవిష్యత్తు, శాంతి భద్రతలు క్షీణించినటువంటి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఏ విధంగా కొనసాగిస్తారు, మళ్ళీ అభివృద్ధి బాటలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఎప్పుడు నడుస్తుందని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ నెలకొన్నది. దీనికి అందరికీ బాధ్యత ఆ సైకో చేసినటువంటి అరాచకాలు అక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించడమే ఒక ఆలోచన ధోరణితో స్థాపించడం జరిగింది. వాటి ద్వారానే ప్రజల్లోకి వెళ్ళారు, మరి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగింది. నేటికి వాటిని అమలు చేస్తున్న పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో టీడీపీ ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక మార్కును చూపెడుతుంది అంటున్నారు. ఓటు స్టూడియో.